ఉన్నత విద్యారంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన విజయవాడ కేఎల్ యూనివర్సిటీ ఢిల్లీలోని ప్రముఖ ఐఏఎస్ బోధనా సంస్థ అయిన వజీరం అండ్ రవి ఐఏఎస్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నామని కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. కేవలం బోధనా తరగతులు నిర్వహించడమే కాక ఆ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన స్టడీ మెటీరియల్ను కూడా విద్యార్థులకు అందజేస్తారని తెలిపారు. దీని ద్వారా BA తో పాటు ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరిన విద్యార్థులకు UPSC సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అన్ని పేపర్లపై పట్టు సాధించే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడలోని కేఎల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అనేక వందల మంది విద్యార్థులను IAS, IPS, IRS, IFS అధికారులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఉన్నత విద్యా సంస్థ వజీరం అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. 2025లో UPSC ప్రకటించిన ఫలితాలలో మొదటి 100 ర్యాంకులలో సుమారు 30 మంది ఈ సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులే కావడం గమనార్హమన్నారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యా సంవత్సరం నుండి మన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో క్లాసులు బోధించడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. BAతో పాటు IAS ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు వజీరం అండ్ రవి IAS సెంటర్ ఢిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కేవలం బోధనా తరగతులు నిర్వహించడమే కాక ఆ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన స్టడీ మెటీరియల్ కూడా విద్యార్థులకు అందజేస్తారని అన్నారు. దీని ద్వారా BAతో పాటు IAS ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరిన విద్యార్థులకు UPSC సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అన్ని పేపర్లపై పట్టు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు ఢిల్లీలో డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు మాత్రమే కోచింగ్ ఇచ్చే వజీరం సంస్థ కేఎల్ విశ్వవిద్యాలయంలో BA చదువుతూనే అంటే 3 ఏళ్లలోనే సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం బోధించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ క్లాసులకు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ క్లాసులకు విద్యార్థులను అనుమతిస్తారన్నారు. విషయ పరిజ్ఞానానికి ఢిల్లీకి చెందిన వజీరం అండ్ రవి IAS సంస్థ వారి ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. UPSC సివిల్ సర్వీసెస్ అన్ని పేపర్లు అంశాలపై సుశిక్షితమైన బోధన చేయడం, రికార్డు చేసిన క్లాసులు మరియు టెస్ట్ సిరీస్ పొందేందుకు అవకాశం, వ్యక్తిగతమైన మెంటర్షిప్ మరియు కౌన్సిలింగ్ అందుబాటులో, విద్యార్థి ప్రగతి విషయమై అంశాల వారి పరీక్షలు, BAతో పాటు IAS ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు దీనికోసం ప్రత్యేకమైన ఫీజు ఏమీ ఉండదని, BAతో పాటు IAS ఓరియంటేషన్ కోర్సు పూర్తయ్యే వరకు నిష్ణాతులైన అధ్యాపక బృందంచే నిరంతర పర్యవేక్షణ మరియు బోధన. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సలహాదారు డాక్టర్ శ్రీనివాస్ పుట్టం, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాస్, MHS డీన్ డాక్టర్ M కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ 46 ఇయర్స్ నుంచి కెరియర్ని ఇవ్వడంలో, బెస్ట్ కెరియర్ని ప్రొవైడ్ చేయడంలో కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఇవాళ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 70,000 మంది స్టూడెంట్స్ మా కేఎల్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి డిఫరెంట్ రంగాల్లో ఉండడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ కూడా బెస్ట్ అని ప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెరియర్స్ని ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ నెంబర్ 1. దాంట్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, అలాగే IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్సు, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇవాళ IAS ఆఫీసర్స్ అవనండి, IPS ఆఫీసర్స్ అవనండి, AFS ఆఫీసర్స్ అవనండి, IRS అవనండి, ఇవాళ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ ఇవాళ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే ఒక 5 జడ్జెస్ పొజిషన్స్లో కూడా ఉండడం జరిగింది. ఈ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికి ప్రొవైడ్ చేయడం కోసం మా దగ్గర BAIS కోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ BAIS కోర్సులో మేజర్గా ఈ UPSC సర్వీసెస్ కోసం ఇవాళ మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో వర్క్ చేయడం జరిగింది. అలాగే వాజీరామ్ తోటి టైఅప్ అయ్యి, ఢిల్లీ వాజీరామ్ తోటి టైఅప్ అయ్యి ఇవాళ ఆ కోర్సును రన్ చేస్తూ IASకి, అలాగే IPS ఆఫీసర్స్కి, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్ UPSC సర్వీసెస్ అన్నిటికీ కూడా ఈ టైఅప్ ద్వారా బెస్ట్ అడ్వాంటేజ్ జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవుట్కమ్స్ ఇవ్వడంలో మా క్యాంపస్ అవుట్కమ్స్ ఇవ్వడంలో కమిటెడ్ అయ్యి ఇవాళ అన్ని వెరైటీస్ ఆఫ్ జాబ్స్ని ప్రొవైడ్ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ కమిట్ అయ్యి వర్క్ చేయడం జరిగింది.
సో దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.